ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయాన్ని మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. నీ జీవితం, నీవు ఎంతో విలువైన వ్యక్తివి. మనం ఈ భూమి మీద ఇంటికి విలువనిస్తూ ఉంటాం. మనం ఈ భూమి మీద బంగారానికి విలువనిస్తాం. మనం ఈ భూమి మీద వజ్ర వైడూర్యాలకు విలువనిస్తాం. మనం ఈ భూమి మీద రకరకాల వస్తువులకు, జంతువులకు, పక్షులకు మనం విలువనిస్తూ ఉంటాం. వాటి కోసం చాలా ప్రయాసపడతా ఉంటాం. అయితే ఓ సత్యాన్ని మనం మర్చిపోద్ది. అదేంటంటే, దేవాది దేవుడే ఈ భూమి మీద ఉన్న సమస్తమును సృజించాడు. బంగారము, వెండి, పక్షులు, జీవ జలచర రాసులు అన్నిటినీ కూడా దేవుడే సృజించాడు. అయితే దేవునికి ఈ భూమి మీద అత్యంత విలువైంది ఏంటో తెలుసా? దేవునికి ఈ భూమి మీద అత్యంత ఖరీదైంది ఏంటో తెలుసా? దేవుడికి ఈ భూమి మీద అత్యంత ఇష్టమైంది ఏంటో తెలుసా? నీవే దేవునికి చాలా ఇష్టం. ఈ భూమి మీద అత్యంత ఖరీదైంది కూడా నీవే. నీవే దేవునికి ఆయన దృష్టిలో ఎంతో విలువైన వ్యక్తి. ఎప్పుడైనా ఆలోచన చేసావా? దేవుడు నేనంటే ఎంతో విలువిస్తున్నాడు. సహోదరుడా, ఒక రహస్యం చెప్పనా? నీవంటే ఆయనకు విలువ లేకపోతే ఆ పరలోకంలో ఉన్న దేవుడు ఈ లోకానికి వచ్చేవాడు కాదు. సర్వ మానవాళి కొరకు ఆయన ప్రాణం పెట్టేవాడు కాదు. తన ప్రాణాన్ని మనిషి కొరకు అర్పించేవాడు కాదు. ఆయన దేవుడయ్యండి కూడా మనిషికి తన ప్రాణాన్ని ఇచ్చేవాడు కాదు. ఎందుకు ఇచ్చాడు ఆయన అంటే, నీవంటే దేవుడికి ఎంతో విలువైన వ్యక్తి. ఒక విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఈ భూమి మీద దేవునికి అత్యంత ఖరీదైనది ఉందంటే నీవే. నీ జీవితమే ఈ ఖరీదైన జీవితాన్ని నీకు విలువనిచ్చిన దేవుని కొరకు జీవిస్తే ఎంత బాగుంటుంది. సరే, ఆలోచించండి.